49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ముఖ్యంగా చూసుకుంటే సార్, మన శ్రీరామనవమి నాడు రాజాసింగ్ గారు అద్భుతమైనటువంటి శోభాయాత్ర చేశారు. సో ఆ యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు చాలా ప్రకంపం సృష్టించాయి. ఏంటి ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి ఆయన 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 మాటలకు అర్థం కానీ ఆయన మాట్లాడిన విధానాన్ని వేరే విధంగా చూస్తారు. అంత గమనించలేదు. అంటే ఆయన ఏమన్నాడంటే పాత బస్తీలో ఏదైతే అంటే అక్కడే చేయడానికి గల ఉద్దేశాన్ని వివరిస్తూ ఎవరైనా సరే ఇప్పుడు ఈ వర్క్ బోర్డు సంబంధించి కావచ్చు, ఈ భూముల విషయంలో కావచ్చు, ఆయన ఓఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద సిట్ వేయాలి అని మాట్లాడారు. ఆయన సిట్ వేసి ఆయన ఎంక్వైరీ చేయాలి. సో ఇక ఆయన ఎలా మాట్లాడుతుంది మీకు తెలిసిందే కదా. అదేముందన్న, రాజాసింగ్ అంటే నీకాసారి హిందూ బిడ్డ. తెలుగు సినిమాలు ఉంటారు మగాడు రా బుజ్జి అన్నట్లేదు సినిమాలు ఉంటుంది. అతడు సినిమాలు అంటే మగాడు నిజంగా కూడా మగాడు బుజ్జి. తప్పేముంది, సిటీ అయితే తప్పేముంది. 1000 కోట్ల వక్ఫ్ వల్ల ఏదైతే వాళ్ళకు ఆస్తులు కొట్టగొట్టారో ఎవరైనా సరే అందరి మీద వేయాలి. ఇప్పుడు సుమారు నిన్న అదేది హోటల్ ఉంది బెంగళూరులో, వక్ఫ్ వాళ్ళు లీజుకి ఇచ్చారు. 50,000 రూపాయలు అదే టాటాకి ఇచ్చాము. కర్ణాటక బోర్డు, హౌసింగ్ బోర్డు ఇస్తే ఆల్రెడీ సంవత్సరం 150 కోట్లు ట్యాక్స్ కడుతున్నారు. 50,000 కడుతున్నారు. మరి వక్ఫ్ బోర్డు 5 స్టార్ హోటల్కి ఇచ్చారు. వాళ్ళ పంది మాంసం తిని అమ్ముతున్నారు. ఇదే ముస్లిం చట్టాలు. అంటే ముస్లిం వక్ఫ్ బోర్డు అంటే ఇదేనా వీళ్ళు పాటించే మత నియమాలు? ఇప్పుడు 5 స్టార్ హోటల్ లీజుకి ఇచ్చినావు, దాంట్లో పంది మాంసం అమ్ముతున్నాడు అంటే ఎటువంటి ఇట్లా పద్ధతులు కరెక్ట్ కాదు కదా. ఇదేనా వక్ఫ్ ధర్మం? వక్ఫ్ అసలు ఈ వక్ఫ్ అనేది ఒక రకమైన చర్య అది. ఎందుకంటే ఈ దేశానికి కొన్నిసార్లు 1954 ఏముందో ఆ చట్టమే ఉండాలి. ఓకే సార్, వక్ఫ్ గురించి మనం మాట్లాడదాం సార్. ఇంకోటి ఏంటంటే రాజాసింగ్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఏంటంటే ఇదే తత్వం బీజేపీలో ఉంటే రేపు అధికారంలో రావడం, తెలంగాణలో అధికారంలో రావడం కష్టం అన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అది అనే వ్యక్తిగత అభిప్రాయము. ఒకటి ఇప్పుడు మండుతున్న యువత, ఎండుతున్న రైతుల పొలాలు, పేదవాళ్ళ కన్నీరు, హిందువుల హృదయ ఘోష, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయి. నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. సమాజంలో అన్ని పార్టీలు కొందరు ఉంటారు, కొందరు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కానీ మాకు మాత్రం భారత మాత పాదాలే మాకు ఇష్టం. కాళీ భారత మాత ఫోటో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అంటే ఆయన చాలా కీలకమైన వాడు వాడారు సార్. ఈ నాయకులు ఇలాగే ఉంటే అంటే చాలా మంది ఉద్దేశించే మాట్లాడారు మీ పెద్ద నాయకుల్ని. ఇలా తెలంగాణలో రావడం కష్టం అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ కలిగి. నేను అనేది ఏంటంటే కొన్ని వ్యాఖ్యలు బహిరంగం కూడా చేయకూడదు. సీనియర్ నాయకులు వాళ్ళు ఓకే ఏదైనా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. వేదికల మీద మేము ఎత్తుతాము. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడినని మేము కొన్ని మాకు తోచిన మేము మాట్లాడతాం పార్టీ వేదికల మీద. అదేంటే సరైన ప్లాట్ఫామ్ అది. మీరు శత్రువుకు అవకాశం ఇవ్వకండి. ఇక్కడ ఉన్నదే హిందూ ద్రోహుల ప్రభుత్వం, ఓవైసీ బ్రదర్స్ కన్సర్న్ నడిచే ప్రభుత్వం. అటువంటి టైంలో మనము వాళ్ళకు బలం చేకూర్చే వ్యాఖ్యలు చేయకూడదు. కాబట్టి ఓకే అది అంత డెప్త్ గా వెళ్ళదలుచుకోను. రాజాసింగ్ అయితే మా పార్టీకి ఒక మంచి ఎసెట్, మంచి రాజకీయ నాయకుడు, మంచి వక్త. ఒక ఆయన మాట్లాడిందంటే ఇప్పుడు నీ లెక్క నేను మాట్లాడలేదు, నా లెక్క ఆయన మాట్లాడాడు. ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణగా అమిత్ షా గారు ఉన్నారు, అమిత్ షా గారు ఇంకోరు ఉండలేరు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ ఉన్నట్టు వాజ్పేయి గారు ఉండలేరు. రేపు వచ్చేది ఇంకా బాహుబలి 3 ఉంది, యోగి ఆదిత్యనాథ్. అది ఎట్లా తట్టుకుంటారు? ఒక యోగి ఆదిత్యనాథ్, ఒక రాకేష్ రెడ్డి గారు, ఒక రాజాసింగ్ గారు, ఈ ముగ్గురు ఏదైనా చూడొచ్చు, త్రిమూర్తులుగా చూడొచ్చు. యోగి ఆదిత్యనాథ్ మా పాలిట దేవుడు, హిందువుల పాలిట. సర్వస్వాన్ని త్యాగం చేసి ఒక నైతిక విలువలుగా ఐడియాలజీ పరంగా మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుంటాం. ఆయన ఎందుకంటే అక్కడ కూడా అంటే ఆయన ఇస్ కరెక్ట్. ముస్లిమ్స్ బాగా లైక్ చేస్తారు ఆయన. కొందరు ఇక్కడ మిగతా కొద్దిగా పనికిరాని వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడతారు తప్ప 6 కోట్ల మంది ముస్లిమ్స్ బ్రహ్మాండంగా ఉంటారు యూపీలో. రౌడీజం ఎంత దారుణంగా ఉండేదండి. అవును, మొన్న చూసాం కదా. మరి రంజాన్ రోజు కూడా ఎవరిని రోడ్డు మీద అట్లా కొన్ని రూల్స్ పెట్టారు ఆయన. అది అందరి గురించి పెట్టాడు. కొందరికి ఒక్క రోజుకు అనవసరంగా రాద్దాంతం చేయడం. పండగ రోజు కూడా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలి. కానీ మన పండగ ఇంకొకరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి ఎవరైనా సరే. సాంప్రదాయాలు ఉంటాయి. దుబాయ్ లో ఉంటారు అట్లా అంటారు, సౌదీలో చేస్తారు అట్లా.
వీళ్ళే అంటున్నారు కదా ఇవన్నీ చట్టాలు. చెప్తున్నాను అదే అట్లా ఉండకూడదు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలంటే కరెక్ట్ కాదు. మతం ఏ మతం కూడా చెప్పలేదు ఇట్లా. అవును.